స్టోరీస్ తెలుగు. ప్రేమ ద్రోహం పార్ట్ 7. డియర్, నేను నీకు ఇచ్చిన డబ్బు నాకు తిరిగివ్వు. నేను ఆ డబ్బుని నా లాకర్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. ఏ డబ్బు మామ్? పల్లవి మీ డబ్బుతో పాటు నా డబ్బు, పాస్పోర్ట్ అన్ని తీసుకుని వెళ్ళిపోయింది. వాట్? ఆ డబ్బులు నేను డేవిడ్ నుండి దొంగిలించి దాచిపెట్టాను. హౌ కుడ్ షీ? ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? ఉదయం అవ్వగానే ప్లాన్ ప్రకారం వినీత మరియు పల్లవి ఇండియాకి బయలుదేరారు. పల్లవి, ఇప్పుడెలా అనిపిస్తుంది? వినీత, నువ్వు నా లైఫ్లో ఏం జిల్లా వచ్చావు. ఫైనలీ నువ్వు నా ఇంటికి చేరుస్తున్నావు. ఆ దేవుడు నిన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచాలి. ఇండియాకి చేరుకున్న తర్వాత వినీత తన ఇంటికి వెళ్లిపోయింది. ఇక పల్లవి కూడా తన అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళింది. ఇదంతా ఎలా జరిగింది? నువ్వు ముందే మాకు ఎందుకు చెప్పలేదు పల్లవి? అయ్యో, ఆ శాడిస్ట్ నా కూతుర్ని ఎంతలా హింసించాడు. నిజం తెలుసుకొని మీరేం చేయగలరు? ప్రణవ్ ముందే నా పాస్పోర్ట్ దాచిపెట్టాడు. ఇదంతా నా తప్పే. కూతురుని ఫారిన్ లో సెటిల్ చేయాలన్న నా కోరిక నన్ను గుడ్డివాటి చేసేసింది. నేను వెనక ముందు ఏమి చూసుకోకుండా వాటితో నీ పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేశాను. లేదు నాన్న, మిమ్మల్ని మీరు నిందించుకోకండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నా కడుపులో బాబున్నాడు. ఇక నేను ఎవరి గురించి ఆలోచించను. మీరు నా పాస్ట్ లైఫ్ ని మర్చిపోండి ప్లీజ్. తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పల్లవి చాలా ఆనందంగా ఉంది. రెండు నెలల తర్వాత ఆమెకు కొడుకు కూడా పుట్టాడు. తన కొడుకుని చూసుకొని తను తన బాధలన్నీ మర్చిపోయేది. పల్లవి, ఇప్పుడు నువ్వు ముందులాగా మారాలి. వెళ్ళి డాన్స్ క్లాస్ లో జాయిన్ అవ్వు. నీ ఫ్రెండ్స్ తో కలువు. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళు. ఇలా ఇంట్లోనే చీకటి గదిలో ఉండిపోకు. బయటికి వెళ్ళు తల్లి. లేదు నాన్న, అందరూ నన్ను వెక్కిరిస్తారని నాకు చాలా భయంగా ఉంది. ఇక నేను నా బేబీని వదిలి ఎక్కడికి వెళ్ళగలను? జనాలు ఎప్పుడూ మనల్ని క్రిటిసైజ్ చేయడానికి రెడీగా ఉంటారు. అయితే మనం మన ఇష్టమొచ్చినట్టు బతకడం మానేయాల పల్లవి. నీకు ఎందులో ఆనందం దొరుకుతుందో నువ్వు అదే చేయి తల్లి. ఎవ్వరికీ భయపడకు. ఇప్పుడు నీ అమ్మా నాన్న నీతో పాటున్నారు. అవును పల్లవి, ఇక నీ బేబీ విషయం అంటావా? నీ కన్నవాడు మా దగ్గరే ఇంకా ఆనందంగా ఉంటాడు. బాధగా ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పల్లవి ఎలాగో ధైర్యం తెచ్చుకొని అదే డాన్స్ అకాడమీలో జాయిన్ అయింది. పల్లవి, ఐ నో యు ఆర్ ఏ గుడ్ డాన్సర్, కానీ నువ్వు ఈ ఫిగర్ తో డాన్స్ చేయగలవా? ఐ డౌట్ దట్. సార్, ఒకసారి ట్రై చేయనివ్వండి సార్. ఎస్, వెరీ గుడ్. పల్లవి ఫిగర్ ఎంతలా మారిపోయిందంటే ఆమె ఏ డాన్స్ పోజ్ లో కూడా సరిగ్గా నిలబడలేకపోతుంది. అలాంటిది ఇక ఆమె డాన్స్ ఎలా చేయగలదు? అయినా సరే పల్లవి ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె ఓటమిని ఒప్పుకోలేదు. డాన్స్ క్లాస్ లో అందరూ ఆమెను వెక్కిరించడం మొదలుపెట్టారు. అయ్యో బాబోయ్, ఈ గుమ్మడికాయ డాన్స్ చేయడానికి వచ్చిందా? ఇన్నేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నా మనమే ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ బండదొచ్చి ఏదో సాధించేస్తుందట. పల్లవికి డాన్స్ స్టెప్స్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ 1 నెల పట్టింది. అలా మెల్లిమెల్లిగా ఆమె ఫిగర్ మళ్లీ షేప్ లోకి వచ్చింది. నేను మాట్లాడి వస్తాను. హలో హలో, ప్లీజ్ పల్లవి, నా కొడుకు పాస్పోర్ట్ ఇంకా డబ్బులు రిటర్న్ ఇచ్చేయి. ప్రణవ్ చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. పాస్పోర్టా? ఇంకెక్కడి పాస్పోర్ట్? అది నేను న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ఫ్లైట్ వాష్రూమ్ లో ఫ్లష్ చేసేశాను. ఇక మీ డబ్బులన్నీ అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చేశాను. పల్లవి, ప్లీజ్, ఐ బెగ్ యూ.
సొంత కొడుక్కి చెడు వ్యసనాలు అలవాటు చేసి అతని జీవితం నాశనం చేశావు. ఇప్పుడు పాస్పోర్ట్ దొరికితే మాత్రం అతని జీవితం బాగుపడుతుందా? లేకపోతే ఆ డబ్బుతో అతనికి ఇంకో కొత్త అమ్మాయిని టార్చర్ పెట్టడానికి తీసుకొచ్చేదాన్వా? హా? అబ్బా పల్లవి, నీకు ఏమీ అర్థం కావట్లేదు. నాకు అర్థం చేసుకోవాలని కూడా లేదు. గుడ్ బై. ప్రణవ్ అమ్మ చెప్పే మాటలు వినకుండా పల్లవి ఫోన్ కట్ చేసింది. మామ్, ఏదైనా చేసి నన్ను ఇక్కడి నుంచి బయటపడి ప్లీజ్. ప్రణవ్, లాయర్ చాలా డబ్బులు అడుగుతున్నాడు మన కేసు టేకప్ చేయటానికి. పైగా పోలీసుల దగ్గర నువ్వు చేసిన నేరాల ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. వాట్ కెన్ ఐ డూ? ప్రణవ్ జైల్లో, కానీ పల్లవికి ఏ ప్రమాదం జరగలేదు. తను హాయిగా తన ఇంట్లోనే ఉంది. అయితే ప్రణవ్కేం జరిగింది? తల్లి కొడుకులిద్దరూ నా ముందంతా నాటకం చేస్తున్నారు. డబ్బులివ్వు, పాస్పోర్ట్ ఇచ్చేయని నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నా ముందర అడుక్కుంటున్నారు. వాళ్ళిద్దరూ చచ్చిపోయినా నేను వాళ్లను నమ్మను. ఈ రోజు న్యూజిలాండ్ నుండి ఫోన్ వచ్చినప్పటి నుంచి పల్లవికి తన గత జీవితం గుర్తుకొచ్చింది. ఆ బాధ, నొప్పి, ఒంటరితనం, ఇంకా ప్రణవ్ సూజీల రిలేషన్షిప్ పల్లవికి ఒక్కొక్కటిగా అన్ని గుర్తుకొచ్చాయి. నేనొక పిచ్చిదానిలా ప్రణవ్ని ఎంతగా ప్రేమించాను. వాడు పెట్టే టార్చర్ అంతా అనుభవించేదాన్ని. కానీ నితిన్ ఎంత మంచి అబ్బాయి, నన్ను ఎంతగా ప్రేమించేవాడు. నేనతన్ని ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా అతను నాతో మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు నితిన్ నాకు ఒకసారి కనిపిస్తే బాగుండు. పల్లవి కళ్ళు రోజూ నితిన్ కోసం వెతుకుతూ ఉండేవి. ఎప్పుడు ఇదే డాన్స్ అకాడమీ దగ్గర తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు అసలు కనిపించడమే లేదు. నా పెళ్లైనప్పటి నుంచి ఇటు రావడం మానేశాడేమో. పల్లవికి నితిన్ అంటే ఇష్టం మొదలైంది. నితిన్, ఏంటి అలా డీప్ గా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? నేను న్యూజిలాండ్ నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెందుకో సైలెంట్ గా ఉంటున్నావు. అలా ఏం లేదు వినిత. నువ్వేదో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని పని మీద వెళ్ళావు కదా. 6 months అవుతుందని చెప్పావు, కానీ 1 నెలకే తిరిగి వచ్చేసావు. అరే, ప్రాజెక్ట్ లో మెయిన్ టాస్క్ కంప్లీట్ అయింది. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు కదా, అందుకే నేను తొందరగా వచ్చేసాను. నేను తొందరగా తిరిగి వచ్చినందుకు నువ్వు హ్యాపీగా లేవా? హలో, వినీత ఉందా? ఉంది, ఇప్పుడే ఇస్తాను. వినిత, నీకే కాల్ వచ్చింది. హలో, అరే నువ్వా? ఇన్ని రోజుల తర్వాత నేను గుర్తొచ్చానా నీకు? డాన్స్ క్లాస్ లో బిజీ అయిపోయి ఉంటావు కదా. వినీత, ఐఎమ్ సో సారీ. న్యూజిలాండ్ లో నాకు జరిగింది మర్చిపోవటం అంత తేలిక కాదు. నేను మళ్ళీ నార్మల్ అవ్వటానికి చాలా రోజులే పట్టాయి వినీత. అందుకే నువ్వు నన్ను కాంటాక్ట్ చేయలేకపోయావు. ఐ నో, నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. వినీత, నిన్ను మా అమ్మా నాన్న ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. ప్లీజ్ ఈ సండేకి ఇంటికొచ్చేయ్. చాలా రోజులైంది నిన్ను కలవక. లేదు, నువ్వే అంకుల్ ఆంటీని తీసుకొని నా ఇంటికొచ్చేయి. ఓకే, డన్. మేము ఖచ్చితంగా వస్తాం. వినిత, ఈ అమ్మాయి ఎవరు? అరే, నేను నీకు చెప్పాను కదా, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని న్యూజిలాండ్కి వెళ్లిపోయింది. అక్కడ ఆమె చాలా కష్టాలు పడింది. అనుకోకుండా మేమిద్దరం కలిశాము. ఇక ఆమె ఫైనల్ గా వాళ్ళింటికి వచ్చేసింది. అవును, చెప్పావు. అడగడమే మర్చిపోయాను. ఆ అమ్మాయి పేరేంటి? పేరు తెలుసుకొని ఏం చేస్తావు? రేపు మన ఇంటికే వస్తుంది. ఆమెను డైరెక్ట్ గా చూడు. ఈ సండేకి మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. తర్వాత ఏం జరగబోతుంది? మా నెక్స్ట్ ఎపిసోడ్ ని చూడటం మర్చిపోకండి. అలాగే మీరు కనుక మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. బాయ్ బాయ్.